వెల్కమ్ టు సూర్యాశ్రీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను తాత్కాలికంగా మూసివేశారు. బీచ్ క్లోజ్ చేయబడింది. తాత్కాలికంగా అందరూ సముద్రం స్నానం చేయకూడదు, అందరూ వెళ్ళిపోవచ్చిందిగా పోలీసు వారి హెచ్చరిక. దయచేసి అందరూ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడటానికి ఆస్కారం ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. సో 27th నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మ్యాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmphతో రావటం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్ఓడీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత క్లీన్ అబ్జర్వ్ చేసుకుని అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. నందిగామలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సుమన్ ఏపీ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఒకేసారి అందరూ కంప్లైంట్ అనేది తీసేయాలి కుదరదు, అందరికీ హెల్ప్ చేయాలంటే కూడా అది కష్టం, టైం పడుతుంది. ప్రజలందరూ కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి మిస్టేక్స్ ఉంటాయి అది కరెక్ట్ చేసుకుని ఆ విధంగా ముందుకెళ్తారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఆల్రెడీ ప్రూవ్న్. అసలు హైదరాబాద్ మొత్తం రూపం మార్చింది ఆయనే. టోటల్ అసలు ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి చాలా మార్పులు చేసింది ఆయన. ఈ రోజు హైదరాబాద్ అంతా ఒక మోడర్న్ సిటీ లాగా ఉందంటే మెయిన్ ఆయనది ఆశీర్వాదమే. సో అడ్మినిస్ట్రేషన్ లో అక్కడ ఏమి లేదు, కాకపోతే కొన్ని ప్లేసెస్ లో కొంచెం లేట్ అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది, కొంచెం స్పీడ్ మీడియం ఉంటుంది. ప్రజలు వెయిట్ చేయాలి, వాళ్ళకి తెలుసు ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని తెలియదు. ఏదైనా నా చెప్తున్నా అంటే రైతుల విషయంలో మటుకి కొంచెం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. వాళ్లే మెయిన్, మనకి రైతులే మెయిన్.
వాళ్ళని మొత్తం మర్చిపోవడానికి లేదు. సో వాళ్ళ విషయంలో మట్టికి ఏది ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళందరూ బాగానే ఉంటారు. విశాఖపట్నం గూగుల్ సెంటర్ ఆల్రెడీ వచ్చింది సార్. 1,00,000 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. పరిపాలన చాలా బాగా అవుతుంది సార్. చూడండి, ఏ సెక్టర్, బి సెక్టర్, సి సెక్టర్ ఉంది. సి సెక్టర్ వాడికి ఏ సెక్టర్ తో పని లేదు. ఏ సెక్టర్ బ్రహ్మాండం జరిగితే నాకేంటంటాడు. రోడ్లు వేసామంటారు, అయితే ఏమంటాడు నాకెందుకు రోడ్ అంటారు. ఆయన కావాల్సింది కరెంటు, ఆయన కావాల్సింది నీళ్లు. అట్లా ఒక్కొక్క సెక్టర్ కి ఒక్కొక్క ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కానీ ఆ గూగుల్ తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాంట్లో, అండ్ వరల్డ్ వైడ్ గా కనెక్టివిటీ ఉంటుంది. సో అట్లా మంచి విషయం. అలాంటి మంచి విషయాలు ఇంకా చేయాలి. యూత్ కి ముఖ్యంగా ఏంటంటే జాబ్ అండి. ఈరోజు మెయిన్ గా ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, మెడికేషన్. మందుల విషయంలో అంటే మెయిన్ గా పేదవాళ్ళకి బీపీ, షుగర్ వీటికంటే మందులు ఫ్రీగా రావాలి వాళ్ళకి. ఎందుకంటే దాంతోనే మెయిన్ చాలా మంది సఫర్ అవుతున్నారు. మిగతా విషయాలు వేరే. కానీ మంచి హాస్పిటల్స్ ఏంటంటే కేవలం ఒక విజయవాడలోనే, కేవలం ఒక విశాఖపట్నంలో అలా కాకుండా పల్లెటూరులో కూడా ఏంటంటే అందుబాటులో ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి రావాలి పోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. పల్లెటూరులో కూడా ఏంటంటే మంచి అలాంటి కొన్ని చిన్న చిన్న అవుట్లెట్స్ మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెడితే చాలా మందికి యూజ్ అవుతుంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ చిన్ని గారు రోజు కొలికిపూడితో మేమే మాట్లాడిస్తున్నాం, ఆయన రోజు మాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పొద్దున్న అవినాష్తో, మధ్యాహ్నం నాతో, రాత్రికేమో కేశినేని నానితో మాట్లాడతాడా అంటే ఒకటండి టోటల్గా. సరే, కొలికిపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే అసలు కొలికిపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు, నేను కొలికిపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. కేశినేని చిన్ని ప్రస్తుతం ఒక మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమగల దేవుడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి, ఎలా దొబ్బేయాలి అనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటి తెలియకుండా దాన్ని కనకదుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు. ఆయనకి అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఆయన ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్ గారు చేస్తున్న అసత్య ఆరోపణలను నందిగామ నియోజకవర్గం ఎస్సీ సెల్ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. నా పేరు మార్కుడు వరకుమార్, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. గత కొద్ది రోజులుగా తిరువూరు శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఆ కాంట్రవర్సీలోకి నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు శ్రీమతి తంగిరాల సౌమ్య గారిని పేరును ఉచ్చరించడం జరిగింది. ఆ కాంట్రవర్సీలో సౌమ్య గారి పేరును వాడినందుకు కొలికపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యల్ని నందిగామ ఎస్సీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఎంపీ గారికి సౌమ్య గారికి సఖ్యత లేదని మాట్లాడారు. ఎంపీ గారు సౌమ్య గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టి నందిగామ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ సాధించారు. సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సాధించారు. సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టి నందిగామ నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ప్రజలు ఆనందంతో నివసిస్తున్నారు. అందువల్ల ఎంపీ గారికి సౌమ్య గారికి సఖ్యత లేదనడం మన కొలికపూడి శ్రీనివాస గారి అజ్ఞానానికి నిదర్శనం. అదేవిధంగా పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఎంపీ శివనాథ్ చిన్ని గారిని 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకున్నారనడం మన కొలికపూడి శ్రీనివాస గారికి అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఎవరు కూడా పార్టీకి అండగా లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక దిక్సూచిలాగా విజయవాడ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలన్నింటికీ అండగా ఉన్నారు శివనాథ్ చిన్ని గారు. అన్నా క్యాంటీన్ ఏమి, హెల్త్ క్యాంపులు ఏమి, ఆరోగ్యంలో సంబంధించి ఫైనాన్షియల్ ఇష్యూలు ఏమి, తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు అన్ని విధాలుగా పేద ప్రజలను అందరినీ అండగా ఆదుకున్నారు. అదేవిధంగా రీసెంట్గా కూడా విజయవాడ ఉత్సవ పేరుతో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ బ్రాండ్ని ప్రపంచానికి చాటి చెప్పిన కేశినేని శివనాథ్ గారి చిన్ని గారి మీద ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదని మన కొల్లిపూడి శ్రీనివాస్ గారిని నందిగామ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ తరఫున హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.